श्रीकृष्णपरमात्मने नमः। अतः त्रयोदशोऽध्यायः। क्षेत्रक्षेत्रज्ञविभागयोगः। श्रीभगवानुवाच इदं शरीरं कौन्तेय क्षेत्रमित्याभिधीयते। एतद्यो वेत्ति తాం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. శ్రీ భగవానుడు పలికెను, ఓ కౌంతేయ, ఈ శరీరంను క్షేత్రము అని పేర్కొందురు. ఈ క్షేత్రంను గూర్చి ఎరింగిన వానిని క్షేత్రజ్ఞుడు అని తత్వము తెలిసిన జ్ఞానులు తెలుపుదురు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రక్షేత్రజ్ఞయోః జ్ఞానం ఎత్తత్ జ్ఞానం మతం మమ. ఓ అర్జున, అన్ని క్షేత్రముల యందున్న క్షేత్రజ్ఞుడను అనగా జీవాత్మను నేనే అని తెలుసుకొనుము. క్షేత్రజ్ఞులకు సంబంధించిన జ్ఞానము అనగా వికారసహిత త్రిగుణాత్మకమైన ప్రకృతి మరియు నిర్వీకార పురుషుల తత్వములను గూర్చి తెలుసుకొనుటయే జ్ఞానము అని నా అభిప్రాయము. తత్ క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారీ యతశ్చ యత్ సచయో యత్ప్రభావచ్చ తస్సమాసేన మే శృణు. క్షేత్రమనగానేమి, అది ఎట్లుండును, దాని వికారములు భావములు ఏవి, ఆ వికారములు దేని నుండి ఏర్పడినవి, అట్లే క్షేత్రజ్ఞుడు అనగా ఎవరు, అతని ప్రభావమేమి, ఈ వివరములను అన్నింటినీ సంక్షిప్తముగా తెలిపెదను వినుము. ఋషిభిర్బహుదా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ బ్రహ్మసూత్రపదచ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః. క్షేత్రజ్ఞుల తత్వములను గూర్చి ఋషులెల్లరూ బహువిధములుగా వివరించిరి. వివిధ వేద మంత్రములను వేర్వేరుగా తెలిపినవి. అట్లే బ్రహ్మసూత్ర పదములు కూడా నిశ్చయాత్మకముగా సహేతకముగా తేటతెల్లము గావించినవి. మహాభూతన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియగోచరాః. పంచమహాభూతములు అహంకారము, బుద్ధి, మూల ప్రకృతియు, అట్లే దశేంద్రియములు, మనస్సు, పంచేంద్రియ గ్రహ్య విషయములు, శబ్ద స్పర్శ రూప రసగంధములు, ఇచ్చా ద్వేష సుఖం దుఃఖం సంగాతశ్చేతనా ధృతిః. ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. ఇచ్చ, ద్వేషము, సుఖము, దుఃఖము, స్థూల శరీరము, చైతన్యము, ధృతి అను వికారములతో కూడిన క్షేత్రస్వరూపము సంక్షిప్తముగా పేర్కొనబడినది. అమానిత్వమదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మా వినిగ్రహః. తానే శ్రేష్ఠుడనను భావము లేకుండుట, డాంబికము లేకుండుట, అహింస, క్షమించు గుణము, మనోవాక్కుల యందు సరళత్వము, శ్రద్ధాభక్తులతో గురుజనులను సేవించుట, బాహ్యాభ్యంతర శుద్ధి, అంతఃకరణ స్థిరత్వము, మన శరీరేంద్రియముల నిగ్రహము. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనంకార ఏవ చ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. ఇంద్రియార్థముల యందు వైరాగ్యము, ఇహపరలోక భోగములన్నింటి యందును ఆసక్తి లేకుండుట, అహంకార రాహిత్యము, జన్మ మృత్యు జర రోగాదుల యందు దుఃఖ దోషములను పదే పదే దర్శించుట. శక్తిరన బిష్వంగః పుత్రధారా గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు. భార్య పుత్రులు ఇల్లు సంపదలకు మున్నగు వానియందు మమతాసక్తులు లేకుండుట, ఇష్టానిష్ట వస్తుప్రాప్తి వలన ఎట్టి మనోవికారములకును లోను కాకుండుట, ఎల్లప్పుడూ సమభావంతో నుండుట. మయి చానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్తదేశ సేవిత్వం అరిత్యర్జన సంసది. పరమేశ్వరుడైన నాయందు అనన్య యోగము ద్వారా అవ్యభిచారిణి భక్తి కలిగియుండుట, ఏకాంత పవిత్ర ప్రదేశంన వసించు ప్రవృత్తి కలిగియుండుట, విషయాసక్తులైన జనుల ఎడ ఆసక్తి లేకుండుట. ఆధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతత్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. ఆధ్యాత్మిక జ్ఞానమునందు నిత్యస్థితుడయ్యుండుట, తత్వజ్ఞానమునకు ప్రతిపాద్యుడు భగవంతుడే అని ఎరింగుట, ఇవన్నీయును
అమానిత్వము మొదలుకుని తత్వజ్ఞానార్థ దర్శనము వరకు గల ఇవి అన్నీయును జ్ఞానప్రాప్తికి సాధనములు. దీనికి విపరీతమైనది అజ్ఞానము. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యత్ జ్ఞాత్వా అమృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ న సత్తా న సదుచ్యతే. అనాది అయిన సనాతనుడైన పరబ్రహ్మయే తెలుసుకొనదగినవాడు. అతనిని తెలుసుకొనుట వలన మానవుడు పరమానందమును పొందును. అతడు సదసత్తులకు అతీతుడు. ఆ పరమాత్మను గూర్చి సమగ్రముగా నీకు తెలుపుచున్నాను. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. ఆ పరమాత్ముని చేతులు, పాదములు, నేత్రములు, చెవులు, శిరస్సులు, ముఖములు సర్వత్రా స్థితములై ఉన్నవి. అతడు సర్వమును ఆవరించి ఉన్నాడు. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృచ. అతడు ఇంద్రియగ్రాహ్య విషయములను అన్నింటినీ ఎరిగినవాడు, కానీ వాస్తవముగా ఇంద్రియాదులకు అతీతుడు. ఆసక్తి రహితుడైనను సమస్త జగత్తును భరించి పోషించువాడు. అతడు నిర్గుణుడయ్యును గుణాతీతుడయ్యును ప్రకృతి సంబంధము వలన గుణానుభవములను కలిగియుండువాడు. బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం ఛాంతికే చ తత్. చరాచర భూతములన్నింటికిని బాహ్యాభ్యంతరములయందు పరిపూర్ణముగా ఉండువాడును చరాచర రూపుడును అతడే. అతి సూక్ష్మ రూపుడైనందున తెలుసుకొన శక్యము కానివాడు. అతి దూరముగను అతి సమీపముగను స్థితుడై ఉండువాడును అతడే. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. పరమాత్మ ఆకాశము వలె విభజించుటకు వీలులేని ఒకే రూపంన పరిపూర్ణుడయ్యున్నను సమస్త చరాచర ప్రాణుల రూపములలో వేర్వేరుగా గోచరించుచుండును. ఆ పరమాత్మయే సృష్టికర్త అయిన బ్రహ్మగా, పోషకుడైన విష్ణువుగా, లయకారకుడైన రుద్రునిగా తెలుసుకొనదగినవాడు. జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరిముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం. ఆ పరబ్రహ్మ అన్ని జ్యోతులకును జ్యోతి, పరంజ్యోతి, మాయాతీతుడును, జ్ఞానస్వరూపుడును, తెలుసుకొనదగినవాడును, తత్వజ్ఞానము ద్వారా ప్రాప్యుడును అతడే. సర్వప్రాణుల హృదయముల యందు విశేషముగా ఉండువాడును అతడే. ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే. ఇంతవరకును క్షేత్రమును గూర్చియు జ్ఞానమును గూర్చియు జ్ఞేయమును తెలుసుకొనదైన పరమాత్మ స్వరూపమును గురించియు సంక్షిప్తముగా వివరించి తిని. ఈ తత్వమును సమగ్రముగా తెలుసుకొనిన నా భక్తుడు నా స్వరూపమునే పొందును. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారాంచ గుణాంచైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ప్రకృతి పురుషుడు అను ఈ రెండును అనాది అయిన సనాతనమైనవనియు రాగద్వేషాది వికారములను త్రిగుణాత్మకములైన పదార్థములన్నీయును ప్రకృతి నుండియే ఉత్పన్నములైనవనియు ఎరుంగుము. కార్యాకరణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుషః సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. కార్యకరణములను ఉత్పన్నము చేయుటలో ప్రకృతియే హేతువనియు సుఖ దుఃఖములను అనుభవించుటలో జీవాత్మయే హేతువనియు చెప్పబడుచున్నది. పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసత్యో నిజన్మసు. పురుషుడు ప్రకృతిస్థుడై ప్రకృతి నుండి ఉత్పన్నములైన త్రిగుణాత్మక పదార్థములను అనుభవించును. ఈ గుణ సాంగత్యమే జీవాత్మ యొక్క ఉత్తమాధమ జన్మలకు కారణమగును. ఉపద్రష్టానుమంతా చ భర్త భోక్త మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషః పరః. ఈ దేహం నందున్న ఆత్మ వాస్తవముగా పరమాత్మయే. అతడు సాక్షిభూతుడగుట వలన ఉపద్రష్ట అనియు యథార్థ సమ్మతినిచ్చుట వాడగుట వలన అనుమంత అనియు
అన్నింటినీ ధరించి పోషించువాడగుట వలన భర్త అనియు, జీవరూపంలో భోక్త అనియు, బ్రహ్మాదులకును స్వామి ఎగుట వలన మహేశ్వరుడు అనియు, శుద్ధ సచిదానంద ఘన స్వరూపుడగుట వలన పరమాత్మ అనియు పిలువబడుచున్నాడు. య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణస్సహ సర్వతా వర్తమానోపి నస భూయోభిజాయతే. ఈ విధముగా పురుషుని తత్వమును, గుణసహితమైన ప్రకృతి తత్వమును తెలుసుకునినవాడు అన్ని విధములకు కర్తవ్య కర్మలను ఆచరించుచున్నప్పటికీ పునర్జన్మను పొందడు. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మన అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. కొందరు ఆ పరమాత్మను శుద్ధమైన సూక్ష్మబుద్ధితో ధ్యానయోగము ద్వారా తమ హృదయముల యందు చూతురు. మరికొందరు యోగము ద్వారాను, మరికొందరు కర్మయోగము ద్వారాను ఆ పరమాత్మను దర్శింతురు. అన్యే త్వేమజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతితరంతేవ మృత్యుం శృతిపరాయణాః. కానీ ఈ సాధన మార్గములను గూర్చి ఎరుగని మందబుద్ధులు తత్వజ్ఞానము గల ఇతరుల నుండి విని తదనుసారముగా ఉపాసనలు చేయుదురు. ఆ శ్రవణ పరాయణులను మృత్యురూప సంసార సాగరము నుండి నిస్సందేహముగా బయటపడుదురు. యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ. ఓ అర్జున, ఈ స్థావర జంగమ ప్రాణులన్నీయును క్షేత్రజ్ఞ సంయోగము వలననే ఉత్పన్నమలగు. ఓ అర్జున, ఈ స్థావర జంగమ ప్రాణులన్నీయును క్షేత్రజ్ఞ సంయోగము వలననే ఉత్పన్నములగునని ఎరుంగుము. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. నశ్వరములైన చరాచర భూతముల ప్రాణుల యందు సమముగా స్థితుడయ్యున్న పరమేశ్వరుడు నాశరహితుడు. అట్టి పరమేశ్వరుని చూచువాడే నిజమైన ద్రష్ట. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం. సమస్త ప్రాణుల యందును సమభావంతో నుండు పరమేశ్వరుని సమత్వభావంతో చూచువాడు ఆత్మహంతకుడు కాడు, అనగా తనను తాను నాశము చేసుకొనువాడు కాడు. అందువలన అతడు పరమగతిని పొందును. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తతాత్మానం అకర్తారం స పశ్యతి. సకల కర్మలు అన్ని విధములుగా ప్రకృతి ద్వారానే జరుగుచున్నవనియు ఆత్మ అకర్త అనియు ఎరింగినవాడు వాస్తవంగా చూచువాడు. యదా భూత పృథగ్భావం ఏకస్తమను పశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. వేర్వేరుగా గోచరించుచున్న ప్రాణులన్నీయును ఒకే పరమాత్మయందు స్థితమయ్యున్నవనియు అట్లే అవి అన్నియును ఆ పరమాత్మ నుండియే విస్తరించుచున్నట్లుగా ఎరింగిన పురుషుడు ఆ క్షణముననే సచిదానందఘన పరబ్రహ్మను చేరును. అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. ఓ అర్జున, నాశరహితుడైన పరమాత్ముడు ప్రాణుల శరీరములందున్నప్పటికీ అనాది సనాతనుడు అవుట వలనను నిర్గుణుడు అవుట వలనను ఎట్టి కర్మలకును కర్త కాడు. కనుక కర్మలతనిని ఏమాత్రమును అంటవు. యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తతాత్మా నోపలిప్యతే. సర్వత్రా ఇతర మహాభూతముల యందు వ్యాపించి ఉన్న ఆకాశము సూక్ష్మమౌట వలన వాటి గుణదోషములు దానికి అంటవు. అట్లే సకల ప్రాణుల దేహముల యందు స్థితమయ్యున్నను ఆత్మ నిర్గుణమౌట వలన వాటి గుణదోషములు దానికంటవు. యథా ప్రకాశయత్యేకః కృష్ణం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృష్ణం ప్రకాశయతి భారత. అర్జున, ఒక్క సూర్యుడే ఈ సమస్త జగత్తును ప్రకాశితమునర్చుచున్నట్లు ఒకే ఆత్మ సర్వ ప్రాణుల యందును స్థితమై వాటినన్నింటినీ ప్రకాశింపజేయుచున్నది. క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షం చయే విదుర్యాంతి తే పరం.
ఈ విధముగా క్షేత్రజ్ఞుల మధ్య గల అంతరమును, కార్యసహిత ప్రకృతి నుండి విముక్తులగుటకు ఉపాయములను జ్ఞాన నేత్రముల ద్వారా ఎరింగిన మహాత్ములు పరమగతిని పొందుదురు. ఓం తస్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్రజ్ఞ విభాగయోగో నామ త్రయోదశోऽధ్యాయః.